సో ఈరోజు మనం బౌద్ధిక స్వరూపం మరియు శీతోష్ణ స్థితి అనే చాప్టర్ను మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, గంగా డెల్టా దీనికి ఉదాహరణ అంటే గంగా నది అనేది దేని ద్వారా, అంటే గంగా ద్వారా ఏర్పడే డెల్టా అనేది ఏ ఆకారంలో ఉంటుంది అనే క్వశ్చన్ అడిగినాడు. చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతుంటారండి. ఆ క్వశ్చన్ని మనం క్లారిటీగా చూసుకోవాలి. గంగా నది అనేది ఏ యొక్క ఆకారంలో ఉండే డెల్టాని ఏర్పాటు చేస్తుంది. యాక్చువల్గా మనకి కొన్ని నదులేమో నీటి కయ్యుల ఆకారము, పక్షపాదము, క్రమక్షయ డెల్టా, ఆర్కుమేట్ డెల్టా. ఇప్పుడు పక్షిపాదము అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. పక్షపాదము డెల్టా అంటే ఇలా ఏర్పడుతుంది. నీటి కయ యొక్క మనకి డెల్టా అంటే ఈ విధంగా ఏర్పడుతుంది. ఆర్కుమేట్ అంటే ఒక బాణం లాగా అన్నమాట. ఇట్లా ఇలా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. క్రమక్షయ డెల్టా అంటే అసలు మట్టి ఉండదు, కొట్టుకోపోతూ ఉంటది. ఇప్పుడు మనకి సుందర్బన్ ఈ యొక్క అంశాలు చూసినట్లయితే సుందర్బన్ డెల్టా ఇదో ఈ ఆకారంలో ఉంటుంది. అంటే సుందర్బన్ డెల్టా అనేది గంగా నది చేత ఏర్పడుతుంది కాబట్టి గంగా నది ఏర్పాటు చేసే ఈ యొక్క డెల్టా ఏమిటి అంటే ఆర్కుమేట్ డెల్టా అని చెప్పేసి మనం 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 గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. మగధ ప్రాంతం, హిమాలయ ప్రాంతం, భారత దీపకల్పం ప్రాంతం ఏ ప్రాంతాలకి ఉదాహరణ అంటే ఫార్మల్ ప్రాంతమా, అంటే ఫార్మల్ అంటే నార్మల్ గానా, ప్రణాళికా ప్రాంతమా, నోడల్ ప్రాంతమా, క్రియాత్మక ప్రాంతమా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆన్సర్ చెప్పండి. సో ఏమవుతుంది? మగధ ప్రాంతము, సో హిమాలయ ప్రాంతము మరియు దీపకల్ప ప్రాంతము అనేటి దేనికి మనకి ఉదాహరణ అనేది మనం చూసినట్లయితే ఏది ఉదాహరణ అవుతుందండి దీనికి? ఫార్మల్ ప్రాంతమా, లేకపోతే ప్రణాళిక ప్రాంతమా, నోడల్ ప్రాంతమా, క్రియాత్మక ప్రాంతమా అంటే క్రియాత్మక ప్రాంతము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అసలు క్రియాత్మక ప్రాంతము అంటే అర్థం ఏంటి అంటే మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే మనకు ఉపయోగపడతాయి. దీపకల్ప భారతదేశంలో కానీ, హిమాలయ ప్రాంతం కానీ, మగధ ప్రాంతం కానీ మనకు ఉపయోగపడే ప్రాంతాలు కాబట్టి వీటిని యాక్టివ్ ఏరియాస్ గా చెప్పడం జరుగుతుంది, క్రియాత్మక ప్రాంతాలుగా చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. ఇది హిస్టరీలో మనకి అడుగుతుంటాడు, కాకపోతే ఇక్కడ అడిగారు కాబట్టి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించినట్లయితే ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే మనకు తెలుస్తుందండి. ఏమి ఇచ్చాడంటే పర్వతము శ్రేణి అని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి దీనికి ఒకటి అనైమూడి అన్నాడు, జిందాగడ్డ అన్నాడు, ధూప్గర్ అన్నాడు, ఇంద్రాస్థాన్ అన్నాడు. మనకు ఇక్కడ అనైమూడి అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ ఉంటుంది అనైమూడి అనేది? జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క మనకి తిమ్మమూడిన అనైమూడిన, ఇది తినమూడి అని చెప్తున్నాడు. మనం ఏం మాట్లాడుకోవాలి అంటే దీన్ని అనైమూడిగా మాట్లాడుకున్నా, తినమూడిగా మాట్లాడుకోవన్నా అనేది జాగ్రత్తగా గమనించి దీనికి ఆన్సర్ తీసుకోగలగాలండి. రైట్, జిందాగడ్డ ఎక్కడ ఉంటుంది? యాక్చువల్ గా జిందాగడ్డ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ యొక్క జిందాగడ్డ అనేది ఎక్కడ ఉంటుంది? తూర్పు కనుమల్లో ఉంటుంది. తూర్పు కనుమల్లో ఉండడం జరుగుతుంది. ధృప్గర్ అనేది ఎక్కడ ఉంటుంది? పశ్చిమ కనుమల్లోనా, లేకపోతే సాత్పురా కనుమల్లోనా? ఇంద్రాస్థాన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ కూడా మనం గమనించుకోగలగాలి. ఈ యొక్క తినామూడి అనేది డిఫరెంట్ పర్వతాలండి. తినామూడి అనేది మనకి తూర్పు కనుమల్లో ఉంటుంది.
తినామూడి అనేది ఎక్కడ ఉంటుంది? సో తూర్పు కనుమల్లో ఉంటుంది. ఈ జిందాగడ్డ అనేది కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. సో గుర్తుపెట్టు 1 మినిట్ అండి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ అనైమూడి, అనైమూడి అనేది ఇది. తిన్నామూడి కాదులెండి. అనైమూడి. అనైమూడి ఎక్కడుంటుంది అంటే పశ్చిమ కనుమల్లో ఉంటుంది. జిందాగడ్డ ఎక్కడుంటుందంటే తూర్పు కనుమల్లో ఉంటుంది. ధూప్‌గర్ అనేది ఎక్కడుంటుందంటే సాత్పురా పర్వతాలలో ఉంటుంది. ఇంద్రాస్థాన్ ఎక్కడుంటుంది అంటే సో పీర్ మంజాల్ అనే ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ కావడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా అనైమూడి సో ఎక్కడుంటుందో మీకు తెలుసు. పశ్చిమ కనుమల్లో ఉంటుంది. సో జిందాగడ్డ ఎక్కడుంటుంది అంటే తూర్పు కనుమల్లో ఉంటుంది. ధ్రూప్‌గర్ అనేది ఎక్కడుంటుందంటే సాత్పురాలో ఉంటుంది. ఇంద్రాస్థాన్ అనేది ఎక్కడుంటుందంటే పీర్ మంజల్ అనే ప్రాంతంలో ఉంటుంది. రైట్? క్లారిటీగా. ఇప్పుడు నాకు క్వెషన్ చెప్పండి. సో తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏందంటే ఏం చెప్పాలి? తూర్పు ఈ యొక్క కనుమల్లో ఎత్తైన శిఖరం ఏమిటి అంటే తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏమిటి అంటే సో గుర్తుపెట్టుకోనండి. సో ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ అనమాట. జిందాగడ్డగా చెప్తాం. రైట్? జిందాగడ్డ అనేది తూర్పు కనుమల్లో, తూర్పు కనుమల్లో, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము. ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్‌లో చెప్పుకున్నాము. జిందాగడ్డ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏమిది? పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంది? అనైమూడి, అనైమూడి, అనైమూడి. సరే. సో ఓవరాల్‌గా దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంది? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంది? సో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము. సౌత్ ఇండియాలో ఎత్తైన శిఖరం ఏంది అంటే అనైముడినే. గుర్తుపెట్టుకోండి. అది కూడా అనైముడినే. అనైముడినే. దక్షిణ భారతదేశంలో కూడా ఎత్తైనది అనైముడినే. నీలగిరిలో ఎత్తైనది చెప్పండి. నీలగిరిలో ఎత్తైనది చెప్పండి. నీలగిరిలో ఎత్తైనది చెప్పాలి. నీలగిరిలో ఎత్తైనది ఏమిటి? నీలగిరిలో ఎత్తైన శిఖరం ఏమిటి? అంటే మీ అందరికి తెలుసు. సో దొడబెట్ట, దొడబెట్ట, దొడబెట్ట. రైట్. దొడబెట్ట. సో ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము జిందాగడ్డ. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరము అనైమోడి. అదే విధంగా దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం కూడా అనైముడినే. నీలగిరిలో ఎత్తైన శిఖరము సో దొడబెట్ట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్? క్లియర్‌గా. నెక్స్ట్ అంశం చూద్దాం. చూడండి మీకు మనము క్లాస్‌లో చెప్పినామండి. ఇది మీరు చెప్పాలి. నాకు చెప్పగలరు. చెప్తారు మీరందరూ కూడా. రైట్? క్లియర్‌గా. రైట్. సో హిమాలయాలలో అత్యంత శిఖర శ్రేణిని ఏమంటారు? అంటే ఔటర్ హిమాలయాలని ఏమని పిలుస్తారు? చెప్పాలి. ఔటర్ హిమాలయాలని ఏమని పిలుస్తారు? రైట్? హిమాలయాల అత్యంత శ్రేణిని డాష్ అంటారు అంటే గుర్తుపెట్టుకోవాలి. పీర్ పంజాల్ శ్రేణి ఎక్కడుంటుందో చెప్పాలి మీరు. పీర్ పంజాల్ శ్రేణి ఎక్కడుంటుంది? ఎందులో ఉంటుంది పీర్ పంజాల్ శ్రేణి? హిమాచల్‌లోనా? హిమాద్రిలోనా? సో మనం మాట్లాడుకున్నాం. హిమాచల్‌లో ఉంటుంది. రైట్? క్లియర్. ధౌల్ధార్ శ్రేణి, మహాభారత శ్రేణి. ఈ ధౌల్ధార్ శ్రేణి అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది? ధౌల్ధార్ శ్రేణి చెప్పండి. ధౌల్ధార్ శ్రేణి అనేది ఎక్కడుంటుంది? హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటుంది. ఏ దానికి ఫేమస్ ఇది? సిమ్లా. సిమ్లా అనే దానికి ఫేమస్. మహాభారత శ్రేణి ఎక్కడుంటది? మహాభారత శ్రేణి ఎక్కడుంటుంది? మహాభారత శ్రేణి ఎక్కడుంటది? నిన్న చెప్పుకున్నాం మనం జాగ్రత్తగా. మహాభారత శ్రేణి అనేది ఎక్కడ ఉంటుంది?
చూడాలి. మహాభారత శ్రేణి ఎక్కడుందండి? నేపాల్‌లో ఉందండి. సో, హిమాలయాల్లో అత్యంత చివరి శ్రేణి పేరు ఏం పేరయ్యా అంటే సివాలిక్ ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏమవుతుంది ఆన్సర్? శివాలిక్ కావడం జరుగుతుంది. శివాలిక్ ఈజ్ రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రైట్. క్లియర్‌గా ఇది కూడా మీరు చెప్పగలరు. మీరందరికి కూడా తెలుసు. స్టాలక్టైట్, స్టాలగ్మైట్ గుహలకు ప్రసిద్ధి చెంది భూమిపైన అత్యంత తడి ప్రాంతం ఏమిటి? మాసిన్రామా, చిరుపుంజినా, టుటెండోనా, బిగ్ బోంగా అనేది క్వెషన్ అడుగుతున్నారు. సో, చాలా జాగ్రత్తగా గమనించగలగాలి. ఈ భూమి పైన సో, ఈ స్టాలగ్మైట్, స్టాలక్టైట్ అనే గుహలు కలిగి మనకి ప్రసిద్ధి చెందిన అత్యంత తడి ప్రాంతం ఏమిటి అంటే చిరపుంజి అని చెప్తున్నాం. మాసిన్రాము భారతదేశం లేకల్లా అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం అనేది మాసిన్రామ్ అండి. రెండో అత్యధికంని దీనినే చిరపుంజి అంటారు. సోహరా. సో, ఎక్కడున్నాయండి ఈ 2? మాసిన్రామ్ అనేది మేఘాలయాలలో ఏ కొండల్లో ఉన్నాయి? కాశీలోనా? గారోలోనా? లేకపోతే జయంతి కొండల్లోనా? రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. కాశీ కొండల్లో ఉన్నాయి. కాశీ కొండల్లో ఉన్నాయి. అంటే ఈ స్టాలక్టైట్, స్టాలక్ గుహలు ప్రసిద్ధి చెందిన భూమిపైన అత్యంత తడి ప్రాంతం ఏమిటి అంటే సో, చిరపుంజి. చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రైట్. క్లియర్‌గా నెక్స్ట్ అంశం చూద్దాం. చూడండి ఎగ్జామ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వెషన్. మనకి సివిల్స్‌లో అడిగారు. సాగర కనిష్ట ఉష్ణోగ్రతకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలని సరైనది, సరికానిది గుర్తుపెట్టుకోవాలి. సాగర అంటే సముద్రంలో కనిష్ట ఉష్ణోగ్రతకు సంబంధించి ప్రకటనలు సరైనవి ఏవి అని క్వెషన్ అడుగుతున్నాడండి. ఏవున్నాయి? సరైనటి ఏమున్నాయి? చూడండి. సాగర కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలు ఐసోథర్మ్ లోతులోను కొలుస్తారు. ఇది వాయు హిందూ మహాసముద్రంలో జనవరి, మార్చి నెలల్లో 129 మీటర్ల మేరకు ఉంటుంది అని చెప్పేసి జనవరి, మార్చి నెలల్లో సేకరించిన ఈ సాగర కనిష్ట ఉష్ణోగ్రతని నిర్దిష్ట దీర్ఘకాలిక ఋతుపవన కాలంలో వర్షపాతము మొత్తం ఎక్కువ తక్కువ అంచనా వేయడానికి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 స్టేట్మెంట్‌లను మనం అడుగుతున్నాడు. ఈ 2 స్టేట్మెంట్‌లు ఏ దానికి రైటా తప్పా? ఫస్ట్‌ది ఏమిటి అంటే సముద్రం యొక్క ఉష్ణోగ్రత అనేది 26 డిగ్రీలలో ఉంటుంది అనేది ఇచ్చేసి, అది కూడా హిందూ మహాసముద్రంలో వాయు ప్రాంతంలో 129 మీటర్లలో ఈ ఉష్ణోగ్రత ఉంటుంది అని చెప్తున్నారు ఒక స్టేట్మెంట్. ఈ ఉష్ణోగ్రతను స్వీకరించడం వలన సో, ఇక మనకి ఎంత వర్షపాతం అనేది పడుతుంది? ఎక్కువ పడుతుందా? తక్కువ పడుతుందా? అనేది తెలియచేయొచ్చంట. సో, ఈ 2 స్టేట్మెంట్‌లో మనకి రైట్ అనేది ఏమిటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, ఒక సముద్ర కనిష్ట ఉష్ణోగ్రత అనేది 26 సెంటీగ్రేడ్‌లు అనేది ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం. రైట్. అది కూడా ఎక్కడయ్యా అంటే వాయు హిందూ మహాసముద్రంలో కొల్చడం జరుగుతుంది. సో, 129 మీటర్లలో ఇది రైటే. దీని ద్వారా మనకేమవుతుంది అంటే వర్షపాతం ఎక్కువ, తక్కువ అంచనా వేయడానికి ఎంత వర్షపాతం పడుతుంది ఋతుపవన శీతోష్ణ స్థితిలో అనేది చెప్పవచ్చు. కాబట్టి 2 స్టేట్మెంట్‌లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్‌గా మనమందరం కూడా తెలియపరుచుకుంటున్నాం. రైట్. క్లియర్‌గా నెక్స్ట్ క్వెషన్ ఆన్సర్ చేయాలి మీరే. ఇండియా జాతీయ ఎడారి పార్కుకు సంబంధించి ఇండియాలో ఒక జాతీయ ఎడారి పార్క్ ఉందంట. ఆ పార్క్‌కు సంబంధించి సరైన స్టేట్మెంట్‌లు గుర్తుంచుకోండి అని క్వెషన్ అడుగుతాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియా జాతీయ ఎడారి పార్కుకు సంబంధించి. ఎడారి అంటే మన భారతదేశంలో ఏ యొక్క రాష్ట్రంలో ఉంటుందండి? చెప్పాలి ఆన్సర్. ఏ రాష్ట్రంలో ఉంటుంది? సో, రాజస్థాన్‌లో ఉంటుందా? రాజస్థాన్. మన భారతదేశంలో థార్ ఎడారి ఎంత పర్సెంట్ ఉందండి? ఎంత పర్సెంట్ ఉంటది? 85% సో, పాకిస్తాన్‌లో ఎంతండి? 15% అనేది ఉంది. రైట్. క్లియర్‌గా. అయితే
ఆ యొక్క ఎడారి దగ్గరే, తారు ఎడారి దగ్గరే మనకి ఏముందయ్యా అంటే ఒక ఇండియా జాతీయ ఎడారి పార్క్ అనేది ఉంది. ఆ పార్కుకు సంబంధించిన స్టేట్మెంట్లు కరెక్ట్ అయినవి ఏవి అని క్వశ్చన్ అడుగుతున్నాడండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండాలి. ఎగ్జామ్‌లో చాలా ఇది నెగెటివ్ స్టేట్మెంటా? పాజిటివ్ స్టేట్మెంటా? అంటే పాజిటివ్ స్టేట్మెంటేగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. నెగెటివా? పాజిటివా? అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఏది? అంటే సరైనది అంటున్నాడు కాబట్టి. 2 జిల్లాలలో వ్యాప్తి చెందింది. రైటే. రాజస్థాన్‌లో 2 జిల్లాలలో ఈ యొక్క ఇండియా జాతీయ పార్క్ అనేది వ్యాప్తి చెందింది. అంటే ఏ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ అనేది ఖచ్చితంగా ఉండాలంటే సెకండ్ ఆప్షన్ వెళ్ళిపోయింది. అంటే గుర్తుపెట్టుకోవాలి 1, 2, 3 ఈ రెండిట్లోనే. పార్కుల్లో మానవ ఆవాసాలు లేవు అంటున్నారు. పార్క్ అన్నాక ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల కనీసము ఇళ్ళు అనేటివి ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఒక పార్కు చుట్టూ ఖచ్చితంగా ఇప్పుడు చూడండి వెంకటేశ్వర పార్క్ తిరుపతిలో ఉంది. ఆ పార్క్ చుట్టూ ఖచ్చితంగా ఏరియా అనేది ఖచ్చితంగా ఉంటాయి. హోటల్స్ గాని అవన్నీ కూడా ఉంటాయి. ఆవాసాలు లేవు అంటే అది తప్పవుతుంది కదండీ! గుర్తుపెట్టుకోండాలి. ఖచ్చితంగా ఉంటాయి. అంటే బి అనేది ఆప్షన్‌లో ఉండకూడదు. బి అనేది ఆప్షన్‌లో ఉండకూడదు కాబట్టి అయిపోయింది. అంటే బట్టమేకల సహజ ఆవాసాల్లో ఇది ఒకటి. బట్టమేకల పక్షి అనేది ఒకటుంటుందండి. అంతరించిపోయే దశలో ఉంది ఇది. బట్టమేకల పక్షి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బట్టమేకల పక్షి అనేది ఉంది. అది ఈ యొక్క ఇండియా జాతీయ ఎడారి పార్కులో ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది రైటే అండి. ఏ అండ్ సి రైట్ కాబట్టి ఇది ఆన్సర్ చేయడానికి ఆస్కారం మనం ఎక్కువగా ఉంటుందండి. క్లియర్‌గా అర్థమైంది కదా! ఇండియా జాతీయ ఎడారి పార్క్ అనేది ఎక్కడుంటుంది? ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఎన్ని జిల్లాల్లో ఉంటుంది? పార్క్ అన్నాక ఖచ్చితంగా మానవ ఆవాసాలనేటివి కంపల్సరీగా ఉంటాయి. రైట్ క్లియర్‌గా. 7 క్వెషన్స్ అనేటివి కంప్లీట్ చేసినాం. 8థ్ క్వెషన్ చూద్దాం. మీరు చెప్పగలరా ఇది? భారతదేశంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మీరందరూ కూడా గమనించగలగండి. రైట్ క్లియర్‌గా. భారతదేశంలో ఈ క్రింది ఏ దీవుల్లో క్రియాశీలకంగా ఉండే అగ్నిపర్వతం కనబడుతుంది? కార్ నికోబార్ దీవుల్లోనా? నాన్ కౌరీ దీవుల్లోనా? హారెన్ దీవుల్లోనా? మాయాబందర్ దీవిలోనా? మీరందరూ కూడా ఆన్సర్ చెప్పగలగాలి. క్రియాశీలమైన అగ్నిపర్వతం పేరేం పేరు? బారెన్ ఈస్ రైట్ ఆన్సర్. విలుప్త అగ్నిపర్వతం చెప్పండి. మన ఇండియాలో ఉండే విలుప్త అగ్నిపర్వతం పేరేం చెప్పండి? రైట్. మన ఇండియాలో ఉండే విలుప్త అగ్నిపర్వతం నార్త్ కొండం. ఇప్పుడు చెప్పండి. ఈ బారెన్ అనేది క్రియాశీల అగ్నిపర్వతం అన్నారు గదా! క్రియాశీల అగ్నిపర్వతం అన్నారు గదా! ఈ బారెన్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో ఏ అండమాన్‌లో ఉంటుంది? చెప్పాలి. ఏ అండమాన్‌లో ఉంటుంది? బారిన్. బారిన్ అనేది ఏ అండమాన్‌లో ఉంటుంది? బారిన్ అనేది ఏ అండమాన్‌లో ఉంటుంది? క్లారిటీగా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. బారిన్ అనేది ఎక్కడుంటుంది? రైట్. బామా అని కోడ్ చెప్పినా మీకు. బామా అంటే మధ్య అండమాన్‌లో ఉంటుంది. బారెన్ అనేది ఎక్కడుంటుందంటే మధ్య అండమాన్‌లో ఉంటుంది. నార్కోండం ఎక్కడుంటుందంటే నార్త్ అండమాన్‌లో ఉంటుంది. నార్కోండం అనేది విలుప్త అగ్నిపర్వతం. ఎప్పుడో ఒకసారి పేలుతుంది అంతే. బారిన్ అనేది ఏమిటి అంటే క్రియాశీల అగ్నిపర్వతం. ఇది మధ్య అండమాన్‌లో ఉండడం జరుగుతూ ఉంటుంది. చెప్పండి. ఇప్పుడే చెప్పండి. అండమాన్ నికోబార్ దీవుల యొక్క క్యాపిటల్ పోర్ట్ బ్లేయర్. ఈ పోర్ట్ బ్లేయర్ అనేది ఏ యొక్క అండమాన్‌లో ఉంటుంది? ఏ అండమాన్‌లో ఉంటుందండి? సౌత్ అండమాన్‌లో ఉంటుంది. రైట్. రైట్. క్లియర్‌గా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వెషన్ చూడండి చాలా జాగ్రత్తగా. రైట్. సియాచిన్ అనే ఒక హిమనీనదం హిమాలయాలలో ఏ శ్రేణిలో ఉంటుంది? చాలా 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 ఇంపార్టెంట్ ఇది. సియాచిన్ అనేది రైట్. సియాచిన్ అనే హిమనీనదం ఎక్కడ ఉంటుంది అనే క్వెషన్‌ని మనం క్లారిటీగా అడగాలండి. ఎక్కడ ఉంటుంది సియాచిన్ అనేది? మీ అందరికి కూడా చెప్పాలి. నిన్న చెప్పినాం. ఏమని చెప్పాము అయ్యా అంటే మీకు ఈ సియాచిన్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండాలి. సియాచిన్ అనేది నిన్న మాట్లాడుకున్న దాంట్లో మనము పీర్ పంజాల్లో రోహతంగ్ కనుమలు, బనిహాల్ కనుమలు ఇవుంటాయి. కాశ్మీర్ లోయ, కారేవాస్ మైదానాలు ఇవుంటాయి.
కానీ సియాచిన్ అనే హిమనీ నదం ఎక్కడుంటుంది, ఏ హిమాలయ శ్రేణిలో ఉంటుంది అంటే కారంకోరం శ్రేణిలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సియాచిన్ అనేది ఒక డ్యాస్ అంటాడు, ఒక హిమనీ నదము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ శ్రేణిలో ఉంటుందండి? కారంకోరం శ్రేణిలో ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ చెప్పండి మరి. సో ఇప్పుడు అటల్ టన్నెల్ ఉంది కదా, ఈ అటల్ టన్నెల్ ప్రపంచంలో కల్లా పొడవైనదండి అటల్ టన్నెల్. ఈ అటల్ టన్నెల్ అనేది ఏ శ్రేణిలో ఉందండి? అటల్ టన్నెల్ అనేది ఏ శ్రేణిలో ఉందండి? క్లియర్గా శ్రేణి, శ్రేణి కనుమ కాదు, శ్రేణి. ఏ శ్రేణిలో ఉంది? ఏ శ్రేణిలో మనకి అటల్ టన్నెల్? పీర్ పంజాల్. పీర్ పంజాల శ్రేణికి అటల్ టన్నెల్ ఏ వైపున ఉందండి? ఏ వైపున ఉంది? సౌతా, నార్తా, లేకపోతే తూర్పా? రైట్. సో అంటే సౌతా, నార్తా, లేకపోతే ఈస్టా, వెస్టా? డైరెక్షన్ చెప్పాలి. డైరెక్షన్ నేను చెప్పుకున్నాం మనం. ఏఐఎస్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అటల్ టన్నెల్? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి అటల్ టన్నెల్? రైట్. అటల్ టన్నెల్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 9 కిలోమీటర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఏ రెండు ప్రాంతాలను జాయిన్ చేస్తుంది? ఏ రెండు ప్రాంతాలను జాయిన్ చేస్తుంది అటల్ టన్నెల్? అటల్ టన్నెల్ ఏ రెండు ప్రాంతాలని జాయిన్ చేస్తుంది? ఏ రెండు ప్రాంతాలని జాయిన్ చేస్తుంది చెప్పాలి. ఇది ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అటల్ టన్నెల్ గురించి. రైట్. సో అటల్ టన్నెల్ అనేది ఏ రెండు ప్రాంతాలని అంటే మీ అందరికి తెలుసు, హిమాచల్ ప్రదేశ్లోనే మనాలి నుంచి జమ్మూ కాశ్మీర్లోనే సో లేహ్ వరకు, జమ్మూ కాశ్మీర్లోనే లేహ్ అనే ప్రాంతాలని కలుపుతూ ఉంటుంది. క్లియర్. రైట్. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం, మళ్ళీ కూడా క్వశ్చన్ వచ్చింది, మీరే ఆన్సర్ చేయాలి నాకు. భారతదేశంలో ఒకే ఒక క్రియాశీల అగ్నిపర్వతం పేరు చెప్పాలి, మీరు ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. రైట్. బారెన్ దీపం ఏ యొక్క దీవుల్లో ఉంది? ఏ అండమాన్లో ఉంది చెప్పాలి. ఏ అండమాన్లో ఉంది? మిడిల్ నార్త్? మిడిల్ అండమాన్. రైట్, క్లియర్ గా. సో ఒకే ఒక క్రియాశీలం. విలుప్తం, విలుప్తం పేరు, విలుప్తం పేరు చెప్పండి. విలుప్తం పేరు ఏం పేరు? విలుప్త అగ్నిపర్వతం పేరు నార్కొండ. రైట్, క్లియర్ గా రైట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోని ఏ దీపాలను పగడపు దీవులుగా పిలుస్తారు చెప్పాలి మీరు, మీకు తెలియగలరు. ఈ కోరల్ రీఫ్స్ అని ఏ దాన్ని పిలుస్తారు అనే క్వశ్చన్ ని మనకి క్లారిటీగా అడుగుతున్నాడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరికీ కూడా తెలుసు. ఏంది? లక్షద్వీపులు ఒక క్వశ్చన్ అడగాలి. రైట్. ఈ లక్షద్వీపులు అనేటివి ఉన్నాయి కదండి, ఈ లక్షద్వీపులు అంటే డయ్యూ డామనాల, గల్ఫ్ ఆఫ్ కచ్చా, అండమాన్ నికోబార్ దీవుల, లక్షద్వీపుల. ఈ లక్షద్వీపులు కోరల్ రీఫ్స్ ద్వారా ఏర్పడతాయి కదా. ఈ కోరల్ రీఫ్స్ లో ఉండే ఒక కెమికల్ కెమికల్ పేరు, కెమికల్ చెప్పాలి, అదే రసాయనం, ఒక పదార్థం అనేది దాంట్లో ఇమిడి ఉంటుంది. ఆ పదార్థం పేరు చెప్పగలరా? ఆ యొక్క మనకి ఒక పదార్థం అనేది ఉండడం జరుగుతుంది. అవి చనిపోయిన జంతువుల ద్వారా కదా ఏర్పడేది. ఒక పదార్థం ఉంటుంది, ఆ పదార్థం చెప్పగలరా మీరు? రైట్, క్లియర్గా తెలుసా? తెలీదండి? రైట్, చాలా జాగ్రత్తగా అంశాన్ని గమనించండి. చెప్పగలరా దా పదార్థం పేరు ఏమిటో? ఐస్. సో కాల్షియం కార్బోనేట్ చెప్పింటాం గతంలో. కాల్షియం కార్బోనేట్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది ఈ పగడపు దీవుల్లో ఎక్కువగా ఉంటుందండి. రైట్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, దక్షిణ భారతదేశంలో క్రింది ఏ ప్రాంతం స్నోఫాల్ అంటే హిమపాతం అనేది కురుస్తుంది, చిన్న 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 చిన్నగా కురుస్తుంది అని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేసామండి ఈ క్వశ్చన్. రైట్, మీ అందరికి తెలుసు. రైట్. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేం పేరు? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేం పేరు? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం, దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎత్తైన శిఖరం పేరేం పేరు? అనైముడి. ఎక్కడుంది? ఈస్టర్న్ ఘాట్సా, వెస్టర్న్ ఘాట్సా?
చెప్పాలండి. ఈస్టర్న్ ఘాట్సా? ఎస్, వెస్టర్న్ ఘాట్స్‌లో ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే దక్షిణ భారతదేశంలో క్రింది ఏ ప్రాంతంలో స్నోఫాల్ హిమపాతం అనేది కురుస్తుంది అంటే వెరీ గుడ్. సో మంచిగా ఆన్సర్ చెప్పారు. సో ఊటీ తమిళనాడు, కొడైకెనాల్ తమిళనాడు, లంబసింగి ఆంధ్రప్రదేశ్, అరకులోయ అంటే లంబసింగి. లంబసింగికి మరొక పేరుతో పిలుస్తారండి, చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమని పిలుస్తారు లంబసింగిని? ఏమని పిలుస్తారు చెప్పండి. సో గుర్తుపెట్టుకోనండి. సో ఏమని పిలుస్తారండి? చాలా చాలా ఇంపార్టెంట్. సో లంబసింగిని ఏమని పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్ యొక్క లంబసింగిని ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాము. మీరు కూడా ఆన్సర్ చేశారు, చెప్పగలరు. చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. లంబసింగిని ఏమని పిలుస్తాము? రైట్. చాలా జాగ్రత్తగా, మీ అందరికీ తెలుసు, ఆంధ్ర కాశ్మీర్‌గా పిలుస్తారు. చెప్పామా? ఆంధ్ర కాశ్మీర్ అని ఏ దాన్ని పిలుస్తారయ్యా అంటే లంబసింగిని పిలవడం జరుగుతూ ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సరే. నా క్వెషన్ ఇంకొకటి ఏమిటి అంటే ఆంధ్ర ఊటీ అని ఏ దాన్ని పిలుస్తారు? ఆంధ్ర ఊటీ అని ఏ దాన్ని పిలుస్తారు? ఆంధ్ర ఊటీ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆంధ్ర ఊటీ. రైట్. ఆర్సిల్ హిల్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆర్సిలీ హిల్స్ ని ఆంధ్ర ఊటీ అని పిలిచగా ఆంధ్ర కాశ్మీర్ అని లంబసింగి విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది. సో ఆర్సిలీ హిల్స్ అనేది మదనపల్లి దగ్గర ఉంటుంది. సో మనమందరం కూడా జాగ్రత్తగా గమనించి ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. క్లియర్ గా చూడండి, మీ ఆన్సర్ తెలుసు, మీరు చేయగలరు కూడా. ఈ క్యాపబిలిటీ ఉంది. మీరందరికి కూడా జాగ్రత్తగా గమనించండి. రైట్. ఇప్పుడు ఇక్కడ క్వెషన్ అడుగుతున్నాడు, జాగ్రత్తగా గమనించండి. భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం ఉంటుంది? లడఖ్‌లోనా, తూర్పు కనుమల్లోనా, తూర్పు రాజస్థాన్‌లోనా, పశ్చిమ తమిళనాడా అనే క్వెషన్‌ని క్లారిటీగా అడుగుతున్నాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అతి తక్కువ వర్షపాతం అనేది ఉంటుంది? ఏ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం ఉంటుంది? మీ అందరికీ చెప్పాను. ఏమని చెప్పానయ్యా అంటే, భారతదేశంలో ఏ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం ఉందంటే, రాజస్థాన్‌లోని జైసల్మీర్ అని చెప్పింటాం. చెప్పినామా గతంలో? రాజస్థాన్‌లోని జైసల్మీర్ అనేది మనం మాట్లాడుకుంటాం. అతి తక్కువ వర్షపాతం కలిగినది ఏమిటి అంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. తూర్పు రాజస్థాన్ ప్రాంతంగా మనమందరం కూడా నామకరణం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అతి తక్కువ రైన్‌ఫాల్ కలిగినది భారతదేశం తూర్పు రాజస్థాన్ ప్రాంతమా? పశ్చిమ రాజస్థాన్ ప్రాంతమా? అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో, యాక్చువల్‌గా పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం అనేది అతి తక్కువ వర్షపాతం కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకుండాలి. రాజస్థాన్ ప్రాంతంగా మనమందరం కూడా నామకరణం చేసే ముందు సో, ఇది ఇక్కడ తూర్పు అనేది ఉంది కాబట్టి ఇది తప్పవుతుంది. ఇక్కడ తూర్పు కనుమలు ఇది కూడా కాదు. తమిళనాడు, లడఖ్ ప్రాంతం అనేది అతి తక్కువ వర్షపాతం కలిగి ఉంటది. అదే పశ్చిమ రాజస్థాన్ అనింటే సో, అప్పుడు తక్కువ వర్షపాతం పొందే ప్రాంతం అయ్యేది. కాబట్టి భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతము అంటే పశ్చిమ రాజస్థాన్ ఉండాల. పశ్చిమ రాజస్థాన్ లేదు. ఇక్కడ తూర్పు రాజస్థాన్ ఉంది కాబట్టి అది తప్పవుతుంది. కాబట్టి సో, మనకి లడఖ్ ప్రాంతంలో పొందడం జరుగుతుంది అని చెప్పేసి మనం అందరం. జైసల్మీర్ అనేది సో, పశ్చిమ రాజస్థాన్‌లో ఉంటుందండి. క్లియర్‌గా? డన్. 14వ క్వెషన్. రైట్. చెప్పగలరు మీరు. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పగలరు. క్రింది వాటిలో పగడపు దిబ్బలు లేని ప్రాంతం ఎక్కడా? పగడపు దిబ్బలు లేని ప్రాంతం ఎక్కడా? పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్ లేనిది ఎక్కడ? చాలా చాలా ఇంపార్టెంట్. సో, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కోరల్ రీఫ్స్ అంటే ఏమండి? సముద్రంలో జంతువులు చనిపోవడం వలననే ఏర్పడేది. అవునే గదా!
సముద్రంలో జంతువులు చనిపోవడం వలన కోరల్ రీఫ్స్ ఏర్పడతాయి. అండమాన్ నికోబార్ దీవులు సముద్రంలో ఉంటాయా ఉండవా? ఉంటాయి. కాబట్టి మేబీ ఏర్పడి ఉండవచ్చు. కచ్ ప్రాంతం కూడా మనకి సముద్రంలోనే ఉంటుంది. మన్నార్ కూడా సముద్రంలో ఉంటుంది. సుందర్బన్స్ అనేటి మనకి గంగా నది ద్వారా ఏర్పడతాయి. కాబట్టి పగడపు దిబ్బలు లేని ప్రాంతం ఏది అంటే సుందర్బన్స్‌గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎలా ఐడెంటిఫై చేయాలనో మీకు క్వెషన్ ఈజీగా చెప్పా. సో, వాడు అడిగిన క్వెషన్ ఏందంటే పగడపు దిబ్బలు. ఈ పగడపు దిబ్బలు అంటే కోరల్ రీఫ్స్. ఈ కోరల్ రీఫ్స్ అనేటివి లేని ప్రాంతం ఏమిటి అని క్వెషన్ అడుగుతున్నాడు. అంటే అండమాన్‌లో ఉంటాయి, కచ్ దీవుల్లో ఉంటాయి, మన్నార్ సింధు సో, కచ్ అగాధంలో ఉంటాయి, మన్నార్ యొక్క అగాధంలో ఉంటుంది, లక్షద్వీపుల్లో కూడా ఉంటాయి. కానీ సుందర్బన్స్‌లో ఉండవు. ఎందుకు ఉండవో మీకు చెప్పా. ఇది నది ద్వారా ఫార్మ్ అవుతుంది. యాక్చువల్‌గా కోరల్ రీఫ్స్ అనేది ఎలా ఏర్పడతాయి అంటే సముద్రం ద్వారా ఏర్పడతాయి కాబట్టి అవన్నీ సముద్రంలో ఉంటాయి. ఈ సుందర్బన్స్ మాత్రం నదిలో ఉంటుంది కాబట్టి నది ద్వారా ఏర్పడుతుంది కాబట్టి అది కాదు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. క్లియర్‌గా ఇప్పుడు నాకు ఆన్సర్ చేయగలరా మీరందరూ కూడా? రైట్. ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్యని గుర్తించండి. యెస్. చెప్పాలి నాకు ఆన్సర్. యెస్. చూద్దాం. నాదులా పాస్ ఎక్కడుందండి? నాదులా, జల్ప్లా యెస్. సిక్కిం. ఈడేమన్నాడు? హిమాచల్ ప్రదేశ్‌లో అన్నాడు. తప్పు. దో యొక్క దోల్దర్, దౌల్దార్ శ్రేణి ఎక్కడుందండి? అరుణాచల్ ప్రదేశ్ అన్నాడు. ఎక్కడుంది? దౌల్దార్ శ్రేణి హిమాచల్ ప్రదేశ్. నందాదేవి అనే శిఖరం ఎక్కడుందండి? సిక్కింలో అన్నాడు వాడు. ఉత్తరాఖండ్‌లో ఉంది. గుర్తుపెట్టుకోవాలి ఉత్తరాఖండ్‌లో ఉంది. పీర్ పంజాల్ శ్రేణి ఎక్కడుందండి? చెప్పుకుంటూనే ఉన్నాం ఇటువంటి క్వెషన్స్ అడుగుతాడు అని చెప్పేసి. పీర్ పంజాల్ శ్రేణి ఎక్కడుంది? మీరే చెప్పాలి. సో, ఎక్కడుంది? చాలా జాగ్రత్తగా జమ్మూ కాశ్మీర్‌లో ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి అది రైట్. సో, ఇలా మనకి అడిగేటప్పుడు జాగ్రత్తగా ఆన్సర్‌ని చూసుకొని చేయగలగాలి. ఇటువంటి క్వెషన్‌లే ఉంటాయండి. రైట్. రైట్. ఇక్కడ చూడండి. తూర్పు పశ్చిమ కారిడార్ నేషనల్ హైవే దీన్ని కలుపుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాలి. తూర్పు పశ్చిమ కారిడార్ ఇది మనకి భారతదేశం అనుకుందాం అనుకోండండి. ఇది భారతదేశం అనుకుంటే తూర్పు పశ్చిమం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్‌లో స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకి అంటే అస్సాం వరకి దాన్నే తూర్పు పశ్చిమ కారిడార్‌గా చెప్తాం. అదే విధంగా ఇక్కడ ఆగ్రాలో స్టార్ట్ అయ్యి ఇక్కడ కన్యాకుమారి వరకు ఉండేదాన్ని ఏమంటాము అంటే నార్త్ మరియు సౌత్ కారిడార్ అంటాం. ఉత్తర దక్షిణ కారిడార్‌గా చెప్తాం. ఆగ్రా నుంచి కన్యాకుమారి ఇది మాత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని క్వెషన్ అడుగుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కడ వస్తుందయ్యా అంటే యాక్చువల్‌గా ఇది మీ అందరికి చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే ఇదొచ్చేసి రోడ్డు మార్గం అనే దాంట్లో రావడం జరుగుతుంది. అంటే రోడ్ హైవేస్‌లో మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యెస్. చాలా జాగ్రత్తగా సో, గుజరాత్‌లోనే పోర్బందర్ నుంచి స్టార్ట్ అయ్యి సో, ఇక్కడ అస్సాంలోని సిల్చేరు అనే ప్రాంతం వరకు ఉంటుందండి. చాలా 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 ఇంపార్టెంటు. అందుకే తూర్పు అన్నాడు కాబట్టి అస్సాంలోని సిల్చేరు నుండి పశ్చిమం అన్నాడు కాబట్టి పోర్బందర్ వరకి. ఇదేమో ఆగ్రా టు కన్యాకుమారి. అయితే ఈ 2 మనకి కలుసుకుండే ప్రాంతం ఉంటుందండి. తూర్పు పశ్చిమ కారిడారు మరియు ఉత్తర దక్షిణ కారిడారు కలుసుకుండే ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ. చాలా సార్లు అడిగాడండి ఈ క్వెషన్. ఉత్తరప్రదేశ్‌లోనే ఝాన్సీ అని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకోగలుగుతున్నామండి. క్లియర్‌గా చాలా చాలా ఇంపార్టెంటా? సో, అంటే రోడ్డు మార్గాల పరంగా తూర్పు పశ్చిమ కారిడార్‌లున్నాయి. ఉత్తర దక్షిణ కారిడార్‌లున్నాయి. తూర్పు పశ్చిమ కారిడార్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే తూర్పు అయితే సో, చీల్చేరు నుండి, పశ్చిమం అయితే
పోరుబందర్ వరకు, ఉత్తర ఆగ్రా నుంచి దక్షిణ కన్యాకుమారి, ఈ రెండు జాయింట్గా కలుచుకునేది ఏమిటి అంటే ఉత్తరప్రదేశ్లోనే మీ అందరికీ చెప్పాలి ఝాన్సీ అనే ప్రాంతము అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. రైట్, క్లియర్గా చాలా జాగ్రత్తగా సో ఈ యొక్క అంశాన్ని గమనించండి. ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్, చూడాలి. సో ఈ క్రింది వాటిలో ఏ హిల్ స్టేషన్లు విశాఖపట్నంలో ఇప్పుడే చెప్పుకున్నాం యాక్చువల్గా హిమపాతం పడుతూ ఉంటుంది భారతదేశంలో అని క్వశ్చన్ చెప్పుకుంటున్నాం. ఈ క్రింది వాటిలో ఏ హిల్ స్టేషన్లు విశాఖపట్నం జిల్లాలోనే 3200 అడుగులు ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో శీతాకాలంలో హిమపాతం వస్తుంది. హిమపాతం అంటే స్నోఫాల్ అంటాం. ఏంది? లంబసింగి. లంబసింగిని ఏమని పిలుస్తారు చెప్పాలి మీరే. లంబసింగిని ఇప్పుడు చెప్పిన ఆంధ్ర కాశ్మీరా, ఆంధ్ర ఊటీనా? ఆంధ్ర కాశ్మీరా, ఆంధ్ర ఊటీనా? సో కాశ్మీర్, ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తుంటారు. రైట్, సో చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి ఆ క్వశ్చన్ చూడండి. సో ఎలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో అడుగుతున్నాడు కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకుండాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్, చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇటువంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడండి. క్రింది ఇచ్చిన కనుమల్ని పశ్చిమం నుండి తూర్పుకి అమర్చండి. క్వశ్చన్ అర్థం చేసుకోండి. పశ్చిమం నుండి, పశ్చిమం అంటే ఇది, ఈ ప్రాంతం నుండి ఇట్లా అమర్చుకోవాలి. రైట్, కాబట్టి మీరు ఎలా ఆన్సర్ చేయగలరు అనేది మీ అందరికి తెలుసుకోగలగాలి. అంటే ఎగ్జామ్లో చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఇటువంటి క్వశ్చన్లే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి వెళ్ళేది. ఏమండి, మనకి కనుమలు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి. జమ్మూ కాశ్మీర్లో ఉంటాయా? ఉంటాయా ఉండవా? తర్వాత ఇంకా ఎక్కడుంటాయి? హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయా? ఇంకా ఎక్కడుంటాయి? ఉత్తరాఖండ్లో ఉంటాయా? సిక్కింలో ఉంటాయా? అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి. అంటే వాడేమన్నాడు, పశ్చిమ వైపు అంటే పశ్చిమం నుండి అంటే జాగ్రత్తగా ఈ స్టార్టింగ్ ఏరియా నుంచి రావాలి. చివర తూర్పు వైపుకు అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని చెప్పింటాం, బొమ్మిడాల, బామ్లా, దీపు, ఇవన్నీ కూడా అని చెప్పేసి. ఇప్పుడు చూద్దాం, అరుణాచల్ ప్రదేశ్లో మనకు కనపడేది ఏమన్నా ఉందా ఒకటన్నా? జాగ్రత్తగా చిట్ట చివరిగా ఉండేది అదే ఈ యొక్క తూర్పు వైపుకి అంటున్నాడు కాబట్టి, సో ఇది పశ్చిమ వైపు నుంచి వస్తే తూర్పు వైపు అనేది ఇటు పక్కనే అవుతుంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఉండేది. ఇక్కడ చూద్దాం, సో అంటే చివర అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన కనుమ ఉండాల. కార్దుంగ్లా, నీతిపాసు, సిక్కెల, తుంగ కనుమ, రోహతంగు, జోజిలా, తుంగా కనుమ మరియు మన కనుమ, బనిహాల్ కనుమ, మన కనుమ మరియు నాదులా కనుమ, బాంబ్లా కనుమ. ఇదో బాంబ్లా, ఇది భూమ్లా ఇచ్చాడు, బామ్లా కనుమ. కాబట్టి సో ఏమని చెప్తున్నామయ్యా అంటే ఫస్ట్ బనిహాల్ కనుమ ఉంటుంది, మనా కనుమ ఉంటుంది, నాదులా కనుమ ఉంటుంది. నాదులా ఎక్కడ ఉంటుందండి? సిక్కింలో ఉంటుంది. బనిహాల్ ఎక్కడ ఉంటుందండి? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. మనా ఎక్కడ ఉంటుందండి? హిమాచల్ ప్రదేశ్లో. క్లియర్గా డన్, ఇదే చెప్పినట్లే. ఇట్లా ఇటువంటి క్వశ్చన్ మనం చేయగలగాలి. ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వాడు తూర్పు నుంచి పశ్చిమముకు అమర్చమన్నాడు అనుకో, అప్పుడు రివర్స్ అవుతుంది ఆన్సర్. క్లియర్, డన్. రైట్, మీరు చెప్పగలరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాణిలో సరిగా జతపరచలేదు. క్రింది వాణిలో ఏది సరిగా రైట్ జతపరచలేదు? ఆన్సర్ చెప్పగలరు మీరు. ఆన్సర్ మీరందరూ కూడా చెప్పగలరు. రైట్, ఉన్నారా? హలో, ఉన్నారా? రైట్, సో జాగ్రత్తగా చెప్పగలరు మీరు. చూడాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్లు ఎగ్జామ్లు ఇటీవల కాలంలో అడుగుతున్నాడండి. షాపిల్
సింప్సన్ స్కేల్ గుర్తుపెట్టుకోవాలి. షార్పిల్, సింప్సన్ స్కేల్. హరికేను. హరికేన్ ఎక్కడొస్తాయో చెప్పండి నాకు. వరల్డ్ జాగ్రఫీ మనం చెప్పుకున్నాం. హరికేన్లు ఎక్కడొస్తాయి? హరికేన్స్ ఎక్కడొస్తాయి? హరికేన్స్ ఎక్కడొస్తాయి? అమెరికాలో వచ్చేటి టోర్నడోలు కదా. అమెరికాలో వచ్చేది టోర్నడోలు. హరికేన్స్ వచ్చేసి కరేబియన్ దీవుల్లో వస్తాయి. కరేబియన్ దీవుల్లో వచ్చి తుఫాన్లు. ఎస్. ఆ హరికేన్స్ కొలవడానికి వాడే స్కేలు షాపుల్ సింప్సన్ స్కేలు. రైటే. అగ్నిపర్వతాల లోపాలు. అగ్నిపర్వతాలు రావడానికి గల లోపాలు ఏమిటి అని తెలుసుకోవడానికి వాడేది టిట్టి మీటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కొద్దిగా కొత్తటి. ఆ కొత్త బయటికి వాడుకోవాలి. రేపు అడుగుతాడు, అగ్నిపర్వతాల లోపాలను కొలవడానికి వాడే మీటర్ ఏమిటి? టిట్టి మీటర్. ఫాల్ట్ స్లిప్స్. ఈ ఫాల్ట్ స్లిప్స్ అనే దాన్ని కూడా కొలవడానికి క్రిప్స్ మీటర్ వాడతారు. ఎనిమో మీటర్ ఏ దానికి వాడతారంటే గాలి యొక్క దిశను కాదు, గాలి యొక్క దిశ కాదు, గాలి యొక్క వేగాన్ని కొలవడానికి వాడేదానిని ఎనిమోమీటర్ అంటారు. అంటే ఇది తప్పు. గాలి దిశను కొలవడానికి బోఫోర్డ్ స్కేల్ ఉంటుంది. అంటే సో గాలి యొక్క దిశని పవన సూచిక అంటారు. దాన్నే విండ్ డైరెక్షన్ అంటారు తప్ప ఎనిమోమీటర్ ఏ దానికి వాడతారంటే గాలి దిశ కాదు, గాలి వేగాన్ని కొలవడానికి వాడతారండి. చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్. షాపుల్ సింప్సన్ స్కేల్ ఏ దానికండి? హరికేన్స్ కొలవడానికి. హరికేన్స్ ఎక్కడ వస్తాయండి? కరేబియన్ దీవుల్లో వస్తాయి. టిట్టి మీటర్ అనేది ఏ దానికండి? అగ్ని పర్వతాల లోపాలకండి. ఫాల్ట్ స్లిప్ ఏ దానికండి? క్రిప్ మీటర్లు. క్రిప్ అనే ఫాల్ట్ స్లిప్ అనే దాన్ని కొలవడానికి క్రిప్ మీటర్ వాడతారండి. సో ఆ ఫాల్ట్ స్లిప్ అనేది జాగ్రత్తగా ఈ యొక్క ఫాల్ట్ అంటే అర్థం ఏంటి అంటే మనకి మంచుకు సంబంధించినదండి. రైట్. ఎనిమోమీటర్ అనేది గాలి యొక్క దిశ కాదు, గాలి యొక్క వేగాన్ని కొలవడానికి. రైట్. ఎస్. చెప్పాలి. మీకు తెలిసిది మీరు ఆన్సర్ చేయగలరు. ఆల్రెడీ చెప్పుకున్నాం. అర్మా కొండ, గాలి కొండ, సింక్రామ్ గుట్ట అనేవి దేనిలో కొండలు? పశ్చిమ కనుమల్లోనా, ఆరావళి పర్వతాలలోనా, తూర్పు కనుమల్లోనా, మహాదేవ్ కొండల్లోనా? చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్. ఇదొక క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. ఓకే. లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. ఓకేనా? చెప్పాలి. ఇదొక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. అర్మకొండ లేదా గాలికొండ, సింక్రామ్ గుట్ట అనేవి దేనిలో భాగాలు? దేనిలో కొండలు? దేనిలో కొండలు? మీకు తెలుసండి. సో జిందాగడ్డ, అర్మకొండ, గాలికొండ, సింక్రామ్ గుట్ట అనేవి దేంట్లో? ఇప్పుడు చెప్పండి. మీకు ఇచ్చాను. జిందాగడ్డ అనేది ఒక ఆప్షన్ ఇచ్చాను. జిందాగడ్డ. ఈ జిందాగడ్డ ఇంతకు ముందే చూసుకున్నాం. ఫస్ట్ లోనే చూసాం. సో ఏ దాంట్లోని? పశ్చిమ కనుమల్లోనా, ఆరావళి పర్వతాలన్నా, తూర్పు కనుమల్లోనా, మహాదేవ్ కొండల్లోనా? చెప్పగలరు మీరు? చెప్పాలేది. ఎక్కడ? క్లియర్‌గా తూర్పు కనుమల్లో ఈ అర్మా కొండ, గాలికొండ, సింక్రామ్ గుట్ట అనేటివి ఉంటాయి అని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకుంటున్నామండి. ఓకే.